బిగ్ బాస్ హౌస్‌లో టాస్క్‌లు చాలా కఠినంగా ఉంటున్నాయి. అయితే నిఖిల్ అలాగే మణికంఠ క్లాన్‌కి దాదాపుగా 3 డేస్ నుంచి ఫుడ్ లేదు. అంటే వాళ్ళు రాగి జావా, సలాడ్స్‌తోనే వాళ్ళు బతుకుతున్నారనమాట. అయితే ఈరోజు పెట్టిన టాస్క్ నిజంగా వాళ్ళకి చుక్కలు కనపడ్డాయి. మొత్తం దాదాపుగా ఒక 2, 3 మినిట్స్‌లోనే మొత్తం బాడీ అంతా కూడా వాక్స్ చేసేసుకోవాలి. దాంతో అంటే మగ పిల్లలకి సాధారణంగా వాక్స్ అలవాటు ఉండదు కదా! అయితే ఏమైంది అంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు హెల్ప్ చేశారు. అయితే ఇక్కడ నిఖిల్‌కి ఏమైంది అంటే మణికంఠ, నిఖిలే కదా వాళ్ళ క్లాన్ మెంబరు. సో, మణికంఠ అబ్బాయి గదా! ఆ పాపం ఆ వాక్స్ తీస్తున్నటప్పుడు తనకి తెలియక రఫ్‌గా తీస్తున్నాడనమాట. నిఖిల్‌కి చాలా పెయినొచ్చేసింది. అయితే నిజం చెప్పాలంటే మణికంఠ నిఖిల్‌కి చాలా హెల్ప్ చేస్తున్నాడండి. అసలు నిజంగా ఒక బ్రదర్ ఉన్నా గూడా అంత హెల్ప్ చేయడేమో అలా హెల్ప్ చేస్తున్నాడు. అయితే ఏమైంది అంటే విష్ణు పాపం అక్కడున్న వాళ్ళందరికీ హెల్ప్ చేస్తుంటే, విష్ణుని ఎంతసేపటికి సోనియా, యష్మిలిద్దరూ సైడ్ చేస్తున్నారు. అయితే తను తీసుకొచ్చి ఐస్ రాయడము, వాళ్ళకి బేబీ ఆయిల్ రాయడము అంటే బాగా మండిపోతూ ఉంటుంది గదా! సో, అలా చేస్తుంటే అసలు విష్ణు మాటని వినిపించుకునేటట్టు చేయట్లేదు. పైగా విష్ణు ఏం రిక్వెస్ట్ చేసిందంటే, "బిగ్ బాస్ చాలా బాధగా ఉంది. ఇంతంత ఆహ్, పెద్ద టాస్క్‌లు పెడితే" ఎందుకనంటే పృథ్వీకి చాలా హెయిర్ ఎక్కువుందనమాట. అలా వాక్స్ ఏసేటప్పటికి అక్కడ తట్టుకోలేకపోయారు వాళ్ళంతా. అంటే దాదాపుగా సీత ఏడ్చింది, విష్ణు ఏడ్చింది. సీత అయితే చాలా ఏడ్చేసిందనమాట. సో, అలా జరిగింది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.